చిరంజీవి, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు బాధపడుతున్నావు అని నాకు అర్థమైంది. ఎందుకు బాధపడుతున్నావు అని అంటున్నాను. ఎందుకంటావేంటి పాప? బిర్యానీలో మనకెంత పేరుండదో తెలుసును కదా. అట్లాంటిది తినక తినక ఓ ముద్ద తిన్నాడు. తిన్నప్పుడు అది అట్టా ఉండదురా ఇట్టా ఉండదురా అని అంటాడు అనుకుంటే చూసినావా ఎట్ట తిట్టేసిపోయినాడు. తిట్టారా? ఏమని తిట్టారు? ఏంది పాప అట్టా అంటావు? పక్కనే ఉండవు కదా, ఇన్లేదా నువ్వు? అవి తిట్లుగా చిరంజీవి. బతకాల్సింది ఇట్లా కాదురా అని సలహా ఇచ్చినట్టుగా అనిపించకపోవడం నీ దురదృష్టం. సలహా ఇచ్చినాడా? చాలు ఊరుకో పాప. నాతో మాట్లాడడం ఎక్కువ ఆయన. అట్లాంటిది నాకు సలహా ఇవ్వడం ఒకటే. నన్ను ఓదార్చాలని ఏదేదో చెప్పమాకు నువ్వు. నేను కల్పించుకునేం చెప్పట్లేదు, ఉన్న మాట చెప్తున్నాను. నన్ను పట్టుకొని ఆయన ఆ మాదిరి తిట్టేసినాడు. అందులో నీకేం సలహా కనిపించుండదు పాప. మావయ్య గారి కోపంలో కూడా ప్రేమ ఉంది. మావయ్య గారి ఆవేశంలో అర్థం ఉంది. ఆయన తిట్టిన తిట్టుల్లో ఇది కాదురా బతుకు, ఇలా బ్రతుకు అని నీ మంచి కోసం చెప్పిన మంచి మాట ఉంది. ఎప్పుడు మా నాన్న అలా అన్నాడే ఇలా అన్నాడే అని బాధపడ్డం కాదు. ఆయన అన్న మాటల్ని అర్థం చేసుకునుంటే ఆయన నీకేం చెప్తున్నాడనేది ఎప్పుడో అర్థమై ఉండేదని నాకిప్పుడు అనిపిస్తుంది. ఓ పాప, సస్పెన్స్ సినిమా మాదిరి టెన్షన్ పెట్టకుండా మా పులి మాటల్లో అంతలా ఉన్నా నీకేం అర్థమై ఉండదో చెప్పు. మనకిష్టమైన పని చేస్తే అది కేవలం ఇష్టాన్ని మాత్రమే మిగులుస్తుంది. అదే అనుభవంతో చేసే పని భవిష్యత్తునిస్తుంది. అంటే మామయ్య గారి నమ్మకంలో అర్థం నీ చేతులతో చేసుకున్న నీకిష్టమైన బిర్యానీయే మహా అయితే నీ ఆకలి తీరుస్తుంది, లేకపోతే నిన్ను సంతోషపెడుతుందేమో. కానీ అదే చిన్నప్పటి నుంచి నీకు అనుభవం ఉన్న పనిని నెత్తిన పెట్టుకుంటే నిన్ను ఎదిగేలా చేస్తుంది, మంచి భవిష్యత్ ఇస్తుంది అని చెప్పారు. అంత వివరంగా చెప్పినాడా? సరిగ్గా అర్థం చేసుకోవాలి, కానీ ఒక్కొక్క మాటలో ఒక జీవితమే ఉంటుంది. అయినా నాకెందులో అనుభవం ఉండదు. పాపా తాగుతుంటాడు కదా అని సారే కొట్టు పెట్టుకోమంటున్నాడా మా పులి? ఇదిగో, నువ్విట్లా ఆలోచించావంటే నువ్విప్పటికే కాదు ఎప్పటికీ బాగుపడవు. పాపా సర్లే, నువ్వు కూడా మా పులి మాదిరి అట్ట కోప్పడితే అట్ట చెప్పు. ఏమని చెప్పినాడో నాకు కాస్త బుర్రకు అర్థమయ్యేలా చెప్పు. ఆయన చెప్పింది సారే కొట్టు పెట్టుకో, సిగరెట్ కొట్టు పెట్టుకో అని కాదు. చిన్నప్పటి నుంచి నీకెందులో అనుభవం ఉంది? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ నాన్నగారితో షాప్కి వెళ్ళావు కదా, షాప్లో పనిచేసావు కదా. కస్టమర్లకి బట్టలు ఎలా అమ్మాలో నీకు బాగా తెలుసు. మొదటిసారి నిన్ను షాప్లో చూసినప్పుడే నాకు అది అర్థమైంది. అది నీ అనుభవం. ఆ అనుభవాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మంచి జీవితం వస్తుందని ఆయన ఆశీర్వదించారు, తిట్టలేదు. సలహా ఇచ్చినాడు, బానే ఉండదు. ఇప్పుడు వ్యాపారం పెట్టాలంటే లక్షలు కావాలా, అంత దుడ్డు ఏడొస్తుంది? చరిత్రలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళ ప్రయాణాలు కాలినడకన, రోడ్డు పక్కన, సైకిల్ మీద, బండ్ల మధ్యనే మొదలయ్యాయి. అమ్మా నాన్న ఇచ్చిన లక్షలు పెట్టుబడి పెట్టి ఎదగడం కాదు, నీ కష్టంతో నువ్వు నిలబడి రేపు నీ బిడ్డలకి ఒక భవిష్యత్ ఇస్తావు చూడు, అది గొప్ప. చాలా మంది వారసుడు వారసుడు అంటారు. వారసుడంటే ఇంట్లో మగబిడ్డగా పుట్టడం కాదు, ఆ వంశంలో 10 తరాలకి ఆదర్శంగా నిలబడటం. మా పులి సలహా ఇచ్చేసినాడు, బానే ఉండదు. సరే, లెక్కేం లేకపోయినా చిన్న వ్యాపారం చేయాలన్నా ఎంతో కొంత దుడ్డు కావాలి కదా పాపా. నీ దగ్గర ఒక బైక్ ఉంది,
ఏ చీరలు ఎక్కడ దొరుకుతాయో, ఎంత చవకకి దొరుకుతాయో నీకు బాగా తెలుసు. మొదట ఒక 10 చీరలతో ఆ బైక్ మీద నీ వ్యాపారం మొదలు పెడితే వద్దనే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఒక్క వీధిలోకి వెళ్తే చాలు, 100 చీరలైనా గంటలో అమ్మేసుకొని రాగలవు. ఆ నమ్మకం నాకుంది. పాపా, మా పులి ఏమన్నాడో ఏమోగానే నువ్వు చెప్తుండది నాకు బాగా నచ్చేసి ఉండదు. అది కూడా మా పులి చెప్పినాడని చెప్పినావు కాబట్టి ఇంకా నచ్చేసి ఉండదు. మొత్తం మీద ఈ ఐడియా అయితే నాకు సూపర్గా నచ్చేసి ఉండదు. బతకడం నేర్చుకో, బతికి చూపించని చెప్తుంటే ఏంటివన్నీ? ఈ ఐడియా ఇచ్చిన ఆనందంలో ఏం చేయాలనో అర్థం కాలేదు పాపా, అందుకే హగ్ ఇచ్చేసినాను. ఇప్పుడు చూడు పాపా, ఇప్పుడు చూడు ఈ క్వార్టర్ చిరంజీవి చీరలు కొట్టు చిరంజీవిలా ఎట్ట మారతాడో. మనం ఏం చేసినా అట్టా ఇట్ట ఉండదు పాపా, ఎట్టా ఉంటుందో చూస్తూ ఉండు. ఓ వెంకన్నా, అమౌంట్ ఏమైంది? నీ ప్రైవేట్ వీడియోని 10 మంది చూసి పండగ చేసుకోకముందే నువ్వు ఆ పైసలు ఇచ్చేస్తే నీ ఫోటోలు వీడియోలు నీకు ఇచ్చేస్తాను. నువ్వు హ్యాపీస్, నేను హ్యాపీస్. అదేంటి, ఇంతకు నుంచి ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఎవరూ తీసి మాట్లాడవేంటి? ఫోన్ తీసి మాట్లాడమంటే అలా కట్ చేస్తున్నావేంటి? ఇంతకీ ఎవరు వాళ్ళు? ఫోన్ చూసి ఎందుకంత కంగారు పడుతున్నావు? అబ్బే అదేం లేదమ్మా, అది కంపెనీ కాల్లే అమ్మా, అందుకే కట్ చేశాను. కంపెనీ వాళ్ళు కాల్ చేస్తే అంత భయం ఎందుకే? ఒకసారి ఫోన్ తీసి మళ్ళీ ఫోన్ చేయొద్దని చెప్పరాదు? చెప్తానులేమ్మా. నేను అలా మార్కెట్ దాకా వెళ్ళొస్తాను, నువ్వు చదువుకో. సరే అమ్మా.